ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి వాక్యం ఏమండి, దైవజనుడు. ఎవరండి? దైవజనుడు. ప్రభు స్తోత్రం చెప్పండి. సంఘంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే దైవజనుడు. దేవునికి స్తోత్రం. దేవుని సంఘంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి దైవజనుడు. ఈ దైవజనుడు అనేవాడు సరిగ్గా లేకపోతే సంఘం అంతా పాడైపోద్ది. హల్లెలూయా. సంఘం చెడిపోవాలంటే ఒక దైవజనుడు చెడిపోతే చాలు. కుటుంబం చెడిపోవాలంటే తండ్రి చెడిపోతే చాలు, కుటుంబం చెడిపోద్ది. తండ్రి సరైనోడు కాకపోతే పిల్లలు దేవుని బిడ్డలారా దారి తప్పిపోతారు. హల్లెలూయా. అలాగే దైవజనుడు సరైనోడు కాకపోతే సంఘం కూడా దారి తప్పిపోద్ది. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు దైవజనుడిని ఉద్దేశించి ఒక 2 పత్రికలను రాశాడు. ప్రభు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు పత్రిక కూడా దైవజనుడికే రాశాడు. కానీ తీతుకు పత్రికలో సంఘ పెద్దలను ఉద్దేశించినటువంటి విషయాలు రాయబడి ఉంటాయి. ఈ యొక్క 2 తిమోతి పత్రికల్లో దేవుని బిడ్డలారా దైవజనులను ఉద్దేశించినటువంటి మాటలు ఈ 2 తిమోతి పత్రికల్లో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఈరోజు ఒక దైవజనుడు అనేవాడు సరైన విధానంలో నడవకపోతే సంఘం సరిగా ఉండదు. దైవజనుడు సరైనడు కాకపోతే సంఘం సరిగా ఉండదు. అందుకే అబద్ధ బోధకులను ఉద్దేశించి, సరైనటువంటి బోధకులు కాని వారిని ఉద్దేశించి కూడా దేవుడు ఒక 2 పత్రికలు బైబిల్. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అంటే ఒక దైవజనుడు సరైన వ్యక్తి కానటువంటి దైవజనులను గుర్తించడానికి దేవుడు 2 పత్రికలను ఏమండి సుమారుగా 3 పత్రికలను రాయించాడు. ప్రభు స్తోత్రం చెప్తామా? ఏమండి 1 పేతురు, 2 పేతురు, అలాగే దేవుని బిడ్డలారా యోధా పత్రిక, ఇంకా తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికల్లో కూడా అబద్ధ బోధకుల గురించినటువంటి కొన్ని సంగతులు రాయబడినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకొరకండి? ఇవన్నీ ఎందుకొరకు? ఒక దైవజనుడు ఎలా ఉండాలి, సంఘంలో దైవజనుడు ఏమండి ఎట్లా ఉంటే సంఘం దీవించబడుతుంది, ఒక దైవజనుడు ఎలా ఉంటే సంఘం దేవుని రాజ్యానికి వస్తుంది, దైవజనుడు ఎలా ఉంటే సేవ అద్భుతంగా జరిగిద్ది అనే విషయాలు అనేకమైనవి దేవుడు రాయించాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. సంతోషకరమైన విషయం, నాకు కొంచెం తేలిక అనిపించే విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, మీరు ఆల్రెడీ 2 తిమోతి పత్రికలు చదివొచ్చారు. ఇప్పటిదాకా మీరు మాట్లాడారు అనేకమైనటువంటి విషయాలు, దైవజనుల గుణాలు అనేకమైనవి మీరు చదివారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పి మాటలని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీకు ఆల్రెడీ ఈజీగా అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. అయితే నేను ఏం చేయాలనుకున్నానంటే, ఆల్రెడీ మీరు 2 తిమోతి పత్రికలు మీరు చదివొచ్చారు కాబట్టి మ్యాక్సిమం నేను తిమోతి పత్రికల్లోంచి కాకుండా బయట విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రభు స్తోత్రం చెప్తామా? ఎందుకని? ఆల్రెడీ తిమోతి పత్రికల్లో మీరు ఆల్రెడీ చదివారు. దైవజనుడు ఎలా ఉండాలో అందులో అనేకమైన లక్షణాలు రాయబడ్డాయి. ఏమండి నేను కూడా అయ్యే చెప్పాను అనుకోండి, మేము చదివినాయే కదా, ఎందాడదా మీరు అన్నారు కదా నేను రాసుకొచ్చినవి చెప్పింది. స్తోత్రం చెప్పండి. నేను రాసినవి చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నన్ను కూడా అలాగంటారు మీరు, నేను చెప్పిందే చెప్పిండు అయ్యగారు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను కొంచెం లోతుల్లోనికి వెళ్ళి మరికొన్ని విషయాలు ఈ 2 తిమోతి పత్రికల్లో రాయబడలేనటువంటి మరికొన్ని సంగతులు బయట అనేకమైనటువంటి పత్రికల్లో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్తామా? అయితే వాటిల్లో అక్కడక్కడ రాశాడు. అక్కడక్కడ అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. కానీ ఈ 40 నిమిషాల సమయంలో ఏమండి నేను కొన్ని మాటలు మాత్రమే, కొన్ని విషయాలు మాత్రమే రాయిస్తాను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మొట్టమొదటిగా 1 కొరింథీకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. కానీ దానికన్నా ముందుగా దేవుని బిడ్డలారా, దానికన్నా ముందుగా దైవజనుడిని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? మొదటిది ఏంటి? దైవ సేవకుని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? అసలు సంఘం ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎవరికి ఇస్తాడు సంఘం? అనేక మంది సేవ చేస్తున్నారు కానీ సంఘం ఉండలేదు. అనేక మందిరాలు ఉన్నాయి కానీ దైవజనుడు ఉంటున్నాడు కానీ సంఘం ఉండట్లేదు. అసలు దేవుడు సంఘాన్ని ఎవరికి ఇస్తాడు? అసలు దేవుడు దైవజనులను ఎలాంటి వారిని దేవుడు దైవజనులుగా ఏర్పాటు చేసుకున్నాడు? ఒక 2 మాటలు చెప్పి ఆ దైవజనుడు ఎలా ఉండాలి అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి 2 మాటలు త్వరగా నేను వివరించేస్తాను. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రభు స్తోత్రం చెప్పండి. ఏమండి అప్పుడు వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ప్రభు స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఇది దైవజనుల యొక్క ఏర్పాటు. ఏంటండి ఇది?
దైవజనుని ఏర్పాటు. ఎలా జరిగింది దైవజనుని ఏర్పాటు? జ్ఞానాన్ని బట్టి పిలిచాడని ఉందా? తెలివిని బట్టి పిలిచాడా? కులాన్ని బట్టి పిలిచాడా? అందాన్ని బట్టి పిలిచాడా? డబ్బును బట్టి పిలిచాడని ఉందా? లేదండి. దేన్ని బట్టి పిలిచాడంట? ఆయనకి ఇష్టమైన వారిని పిలుచుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. దైవజనుడు అంటే అమ్మా సంఘానికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, లోకానికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ దైవజనుడు అనేవాడు దేవుడికి నచ్చినోడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈరోజు దైవజనుడు ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు, దేవుడికి నచ్చితే చాలు. ఇదిగో నన్ను దేవుడు ఇష్టపడి సేవ నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్తామా అమ్మా? సేవ దేవుడు ఎవరికి ఇస్తాడో తెలుసా? ఇష్టపడిన వారికి ఇస్తాడు. ఇష్టపడి సేవ ఇచ్చాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇష్టపడి దేవుని పని ఇచ్చాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఇక్కడ రాయబడింది, ఆయన కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలిచాడంట. అమ్మ ఎవరిని పిలిచాడండి? ఎవరిని పడితే వాళ్ళని పిలిచి ఇవ్వలేదండి, ఇష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఆ విషయంలో నేను ఎంతో సంతోషపడతాను. అమ్మా నా బంధువులకి నేను ఇష్టమన్నా లేకపోయినా, నా స్నేహితులకి ఇష్టమన్నా లేకపోయినా, నా కుటుంబానికి నేను ఇష్టమన్నా లేకపోయినా, నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఈ సేవ ఇచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? రెండవది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి రెండవ మాట, యోహాను శుభవార్త 21వ అధ్యాయము. చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. మరలా రెండోసారి అడిగాడు, ఏమండి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని రెండోసారి అడిగినప్పుడు అవును ప్రభు అనగానే మళ్ళీ దేవుడు ఏమన్నాడు? నా గొర్రెలను కాయుము. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడికి దేవుడు సంఘం ఇచ్చాడంటే, ఒక దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, మొదటిది దేవుడు దైవజనుడిని ప్రేమించాడు, దేవుడు ఇష్టపడి పిలిచాడు. రెండోది అమ్మా, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి మాత్రమే దేవుడు సంఘాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇస్తారండి సంఘం? దేవుడు ఇష్టపడిన వారికి సంఘం ఇస్తాడు. దేవుణ్ణి ఇష్టపడినటువంటి వారికి మాత్రమే సంఘం ఇస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇక్కడ రాయబడిందండి, దైవజనుల యొక్క ఏర్పాటు అనేది దేవుని బిడ్డలారా లోకానుసారమైంది కాదు. ఏదో చదువు వచ్చినందుకు సేవకుడు అయిపోవడం కాదు, బైబుల్ చెప్పడం వస్తే సేవకుడు అవ్వడం కాదు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. దేవుని బిడ్డలారా, మన పక్కనే కొత్తపేట ఉంది కదండి, కొత్తపేట అమ్మా, కొత్తపేట తెలుసు కదా, అక్కడ ఒక చర్చ్ ఉంది. దేవుని బిడ్డలారా, అందులో సేవకుడు లేడు, చర్చిలో సేవకుడు లేడు. ఆ చర్చి ఒక బ్రదర్ నడిపిస్తున్నాడు, మనకు తెలిసినటువంటి ఒక సహోదరుడు నడిపిస్తున్నాడు. ఆ చర్చి వేరొక సంఘస్థులు కట్టించినటువంటి మందిరం అది. ఒకప్పుడు అందులో బహుశా దైవజనుడు ఉండేవాడేమో, సంఘం కట్టించుకుంది, సంఘస్థుల్లో ఒకరు ప్రేరేపించబడి ఆ యొక్క మందిరం కట్టారు. అయితే ఇప్పుడు ఆ మందిరం ఖాళీగా ఉండడాన్ని బట్టి ఒక బ్రదర్ నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకి సంఘం లేదు, ఆయనకి చర్చి లేదు, సంఘం ఉంది. దేవుని బిడ్డలారా, అయితే ఆయన ఆ కట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అన్నా మరి నాకు చర్చి లేదు కదా, సంఘం ఉంది కానీ మేము రోడ్డు మీద ఇప్పుడు కూర్చోవాలంటే మా వల్ల కాదు కదా, ఈ చర్చి మాకు అమ్ముతావా అంటే ఆయన అన్నాడంటే, లేదు నా కొడుకు సేవ చేస్తాడు దీంట్లో. ఎవరు? నా కొడుకు. పోనీ కొడుకు ఎంత వయసు తెలుసా? కొడుకుది 2వ సంవత్సరం. కొడుకు వయసు ఎంతమ్మా? 2వ సంవత్సరం. ఇప్పుడు వాడికి పిలుపు ఉండాలి వద్దా? ఇప్పుడు మందిరం అంటే సేవకుడు అయిపోతాడా? మాట్లాడలేదండి. ఆల్రెడీ నాయనా నేను మందిరం కట్టానరా, నువ్వు ఖచ్చితంగా చచ్చినట్టు సేవ చేయాలంటే సేవకుడు అవుతాడా? దేవుని బిడ్డలారా, దేవుడు పిలిస్తే సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే సేవకుడు. మందిరం ఉంది కదనే సేవకుడు కాదు. దేవుని బిడ్డలారా, ఏదో డబ్బు ఉందనిగా సేవకుడు కాదు, సంఘం ఉంటే సేవకుడు కాదు. హల్లెలూయా. సేవ అనేది వారసత్వంగా వచ్చింది కాదు. ప్రభు స్తోత్రం చెప్పండి. వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయాలు సంఘంలో పనిచేయవు. అంటే నేను సేవ చేశాను కాబట్టి నా తర్వాత నా కొడుక్కి సేవ అప్పగించాలి అనే విధానాలు సేవలో ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమో ఒకవేళ రేపటి దినాన్ని ఈ సేవ అభివృద్ధి అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడి పలానా వ్యక్తికి సేవ అప్పగించంటే నేను కళ్ళు మూసుకొని అప్పగించి వెళ్ళిపోతాను. నేను ఆల్రెడీ జగ్గీపేటలో 150 మంది విశ్వాసులను అప్పగించి ఇక్కడికి వచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు తెలుసో తెలీదో, 2016లో 5 బ్రాంచెస్. ఇప్పటికీ ఖమ్మం వాళ్ళు నన్ను బతుకులాడుతూ ఉంటారు, రండి అన్న ఇక్కడ ఆరాధన పెట్టండి అన్న. కానీ దేవుని చిత్తం ఇక్కడ ఉంది.
దేవుడు నాకు ఈ పట్టణాన్ని ఇస్తానని మాట్లాడాడు, దైవజనుడి ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. ఆ రోజు దేవుడు మాటగా నేను లోబడి అంతమంది సంఘాన్ని నేను వదులుకొని ఇక్కడికి వచ్చాను. నాకు ఆల్రెడీ జయంతిపురంలో ఒక స్థలం ఉంది, వేదాద్రిలో ఒక స్థలం ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడ నేను మందిరాలు కట్టుకోవడానికి నేను స్థలాలు కొనుక్కున్నాను. నాకు ఇక్కడ చోటు కూడా లేదు. సంవత్సరం నుంచి ప్రయాసపడుతున్నాం మందిరానికి చోటు కోసం, నాకు చోటు లేదు, మందిరం లేదు. హల్లెలూయా. అక్కడ నాకు ఆల్రెడీ మందిరం కట్టుకోవడానికి చోటు ఉంది, మందిరాలకు 2 స్థలాలు ఉన్నాయి. రావురాల్లో కూడా నాకు స్థలం ఇస్తానన్నారు మందిరానికి. కానీ ఎందుకు వచ్చాను? ఇది దేవుని ఏర్పాటు. ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుని ఏర్పాటులో నడిస్తే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మొదటిది దైవజనుడి ఏర్పాటు అనేది దేవుడు చేయాల్సింది. ఎవరు చేయాల్సిందమ్మా? దేవుడు చేయాల. మనుషుల ఇచ్చిన బట్టి దైవజనుడు పుట్టడు, మనుష్య జ్ఞానమును బట్టి దైవజనుడు అనేవాడు రాడు. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదండి దేవుని బిడ్డలారా, మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనము. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి, అమ్మా ఏంటంటే దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి అనే దగ్గర ఫుట్ నోట్లో మాట ఉంటుంది, లేపి. ఏం చేసుకుంటాడంటే అండి, దైవజనుడిని దేవుడు లేపుకుంటాడంట. స్తోత్రం చెప్పండి. లేపవలసింది ఎవరు అమ్మా? లేపవలసింది ఎవరు? లేపడం అంటే అభివృద్ధి చేయాల్సింది ఎవరు? దేవుడే. కొంతమంది అనే మాటలు కొన్ని సంఘాలకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కొంతమంది నాకు పర్సనల్గా కలుస్తూ ఉంటారు. అయ్యగారు, మా పాస్టర్ గారు ఈరోజు ఈ స్థితికి వచ్చాడంటే నేనే. ఏంటి? ఒకప్పుడు అక్కడొచ్చానండి. ఏం లేదు పాపం, నేనే స్థలం ఇచ్చాను, నేనే పోషించాను, నేనే చేశాను. బిడ్డా, నీకు తెలియక మాట్లాడుతున్నావు. దేవుడు సేవకుని లేపుకుంటాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. ఎవరు లేపుతారండి? దేవుడు లేపుతాడు. నువ్వు పోషిస్తే కడుపు నిండిద్ది, దేవుడు లేపితే సంఘం నిండిద్ది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దైవజనుడి ఏర్పాటు అనేది దేవుడు చేసేది, దేవుని ద్వారా కలిగేది. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అన్న, నిజంగా ఇప్పుడు బయట ఉన్నటువంటి వ్యక్తులను దేవుడే పిలిచాడు, దేవుడే లేపుకున్నాడు. వారు దేవుని ఉద్దేశ ప్రకారంగా సేవ చేస్తున్నారు, దేవుని చిత్త ప్రకారంగా వారు సేవ చేస్తున్నారని మాకు ఎలా తెలిసిద్ది? అర్థమైందండి? వారు చేసే పరిచర్య దేవుని చిత్తం, దేవుని సేవ దేవుని చిత్తానుసారంగా చేస్తున్నారు. వాళ్ళ సొంత తలంపులు బట్టి వారు సేవ చేయట్లేదని మాకు ఎలాగ అర్థమవుతుందన్నా? మాకు ఎట్లా తెలిసిద్ది? చూడండి, దానికి దేవుడే ఒక భావం బైబిల్ గ్రంథంలో పెట్టాడు. దానికి సమాధానం దేవుడే బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఒక మాటను మనం చదువుదాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి, ఎవరెల్లో? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదండి, ఇందాక పిలుచుకున్నాడు కదా ఒక 12 మందిని దైవ సేవకులుగా ఏర్పాటు చేసి వారికి అధికారం ఇచ్చాడు కదా, వారికి దయ్యముల మీద వ్యాధుల మీద అధికారం ఇచ్చాడు కదా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటండి? వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. అమ్మా, ఏం చేశారండి? వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్తామా? మరి నేటి కాలంలో సేవకులు వాక్యం ప్రకటిస్తున్నారు లేదా? ప్రకటిస్తున్నారు లేదండి? ప్రకటిస్తున్నారండి. వాక్యం బోధిస్తున్నారు, వాక్యం ప్రకటిస్తున్నారు. అయితే వాక్యం ప్రకటించగానే సేవకుడు కాదు. మరలా చెప్తున్నామేనండి, వాక్యం ప్రకటించగానే సేవకుడు అవ్వడం. స్తోత్రం చెప్తామా? వాక్యం ప్రకటించే బాధ్యత సంఘం అంతటిది. మా ఎవరిదండి? చెప్పండి అమ్మా. సంఘం అంతటిది. యూనివర్సల్ ఏమండి కమాండ్మెంట్ అంటారు దాన్ని. ఏమండి అంటే సార్వత్రికమైనటువంటి ఆజ్ఞది. స్తోత్రం చెప్పండి. ఏంటి ఆజ్ఞది అంటే, ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి. స్తోత్రం చెప్పండి. ఇది అందరికి ఇచ్చిన బాధ్యత. సువార్త ప్రకటించడం అనేది అందరి బాధ్యత. అమ్మ వింటున్నారా? సంఘ బాధ్యత కూడా. నీకు దేవుడు నీ మీద సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు.
సువార్త ప్రకటించడం, వాక్యం చెప్పినంత మాత్రాన సేవకుడు కాదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని ఏర్పాటు కలిగినోడు, దేవుని అభిషేకం కలిగినోడు, దేవుని యొక్క ప్రేమను కలిగినోడు, దేవుని ద్వారా పిలువబడినోడు, ఒక పిలుపు కలిగినోడు దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. చూడండి, అందుకే కింద ప్రభువు వారికి సహకారుడై. అమ్మ ఎవరంట? సంఘం కాదండి, మనుషులు కాదండి అన్నారా? ఇందాక ఒక ఆయన అన్నట్లుగా, కొంతమంది అనుకున్నట్లుగా నేను లేపనరా సేవకుణ్ణి, నేను ఈ స్థితికి తీసుకొచ్చాను అన్నట్టు మనుషులు కాదు, దేవుడు వారికి సహకారుడిగా ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్దామా? దేవుడు ఎప్పుడైతే వారికి సహకారుడిగా ఉన్నాడో వెంట సూచక క్రియలు, అద్భుతాలు జరిగినాయి. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పిన ప్రతి మాట అక్కడ స్థిరమవుతూ ఉంది. అమ్మా వింటున్నారా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అర్థమవుతుందండి అమ్మా? అర్థమవుతుందా? అర్థమైందండి. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు దేవుడు అతనితో నిలబడతాడు. కష్టం వచ్చినా నిలబడతాడు, బాధ వచ్చినా నిలబడతాడు. ఒక చోట ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ నిలబడతాడు. ఇక్కడ రాయబడింది, ప్రభువు వారికి తోడుగా ఉండి అద్భుతాలు చేశాడంట. ఏం చేశాడమ్మా? చెప్పండి చెప్పండి. అద్భుతాలు ఎన్నో జరిగించాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదు, వారు చెప్పిన వాక్యమును స్థిరపరిచాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది దేవుడు పిలిచినటువంటి దైవజనుడి యొక్క విధానం ఎలా ఉంటుంది. దేవుడు పిలిచిన దైవజనుడి యొక్క ఆలోచన విధానం, అతని సేవా పరిమితి, అతని యొక్క సేవా జీవితం ఇలాగా ఉంటుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. అయితే దేవుని బిడ్డలారా, ఇంకొక చిన్న ప్రశ్న, ఇంకొక చిన్న మాట, ఒక సందేహం మీకు ఉండొచ్చు. అన్న మరి ఈరోజు సంఘం డెవలప్ అవ్వట్లేదు కదా, చాలా మంది సేవకులు ఉన్నారు, వాళ్ళకి పిలుపు లేదా? వాళ్ళు దేవుడు ఏర్పాటు చేయలేదా? మరి వారు ఎంతో సమర్పణ కలిగి కుటుంబాలను త్యాగం చేసి ఆస్తిపాస్తులు కొన్ని దేవుని సేవ చేస్తున్నారు కదా, మమ్మల్ని దేవుడు సేవకు పిలిచాడు అన్నాడు కదా, మరి వాళ్ళకి దర్శనం వచ్చిందంట కదా, మరి వారు దేవుని సన్నిధిలో నిలబడ్డారు కదా, మరి వారు దేవుని పిలుపులో లేరా? దేవుని సేవ వారు చేసేది దేవుని ఏర్పాటు కదా అనే ప్రశ్న మీకు రావచ్చు. స్తోత్రం చెప్పండి. అంటే సంఘం అభివృద్ధి అవ్వలేని వాళ్ళందరినీ సేవకులు కాదని నేను అనట్లేదు. సంఘం అభివృద్ధి అవ్వట్లేదంటే దేవుని బిడ్డలారా, అతని పిలుపు అది కాదు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది? పిలుపు అది కాదు, పిలిచినటువంటి ఉద్దేశం సంఘ పరిచర్య కాదు. ప్రభు స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్పండి. చూడండి, మనకి రాయబడినటువంటి 2వ పేతురు పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు పత్రిక ఎవరి కోసం రాశాడని చెప్పాను? దైవజనులు, అబద్ధ ప్రవక్తలు ఎవరు, అబద్ధ బోధకులు ఎవరో ఏమండి సంఘం గుర్తెరగడానికి రాశాడు. స్తోత్రం చెప్పండి. ఈ 2వ అధ్యాయం నుంచి అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు రాస్తూ 1వ అధ్యాయంలో ఒక దైవజనుడు ఏం చేస్తే అతను డెవలప్ అవుతాడు, ఏం చేస్తే అతని యొక్క సేవా జీవితం అభివృద్ధి అవుద్దో రాస్తున్నాడు ఇక్కడ. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. స్తోత్రం చెప్పండి. అమ్మ వింటున్నారండి? ఏంటండి దేనికి జాగ్రత్త పడాలంటే, ఒక దైవజనుడు అసలు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు రా, దేవుడు నన్ను దేని కొరకు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్తామండి. దాన్ని తెలుసుకోవాలంట. మొదట అనేక మందిని దేవుడు పిలవగానే గబగబా ముందు సంఘం స్థాపించాలా, మందిరం కట్టేయాలా? అమ్మ వింటున్నారా? దేవుడు పిలుపు రాగానే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు నన్ను పిలిచాడు, దర్శనం చూపించాడు కాబట్టి నేను అర్జెంటుగా ఒక సంఘం కట్టాలా. ఒకవేళ సంఘం ఫామ్ అవ్వకపోతే 10 సంఘాల నుంచి 10 మందిని పిలిచి నేను ఒక సంఘం పెట్టాలా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. లేదు బిడ్డలారా, వాక్యం ఏమని రాయబడిందండి? వాక్యం ఏమని రాయబడిందండి? ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు? నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడు, మరి జాగ్రత్త పడు. ఎందుకు మరి జాగ్రత్త? నువ్వు మరి జాగ్రత్త పడకపోతే నువ్వెంత కాలం సేవ చేసినా అభివృద్ధి ఉండదు. నీ పిలుపులో నువ్వు లేకపోతే నీ పని అంతా వృధా అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమంటే ఇప్పుడు మనకు ఇంకో డౌట్ రావచ్చు. ఏంటండి? ఇదంతా ఒక లింక్ అనమాట, ఒక లింక్ ఇదంతా. ఇంకొక డౌట్ రావచ్చు. ఏంటి అన్న, అసలు దైవజనుని పిలిచిన పిలుపులు ఎన్ని రకాలు? ఏంటండి పిలుపు? స్తోత్రం చెప్పండి. మొదట దైవజనుడు అంటే ఎవరు? దైవజనుడు ఏర్పాటు ఎలా జరిగింది? స్తోత్రం చెప్దామా? దైవజనుడు దేవుని ఏర్పాటులో ఉంటే ఏం జరిగిద్ది అనే విషయాలు మొదట్లో మనం చూస్తాం.
ఇప్పుడు కొంతమంది దేవుని బిడ్డలారా, మరి వారు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, వారు సేవకులు కాదా, వారు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అనే దానికి కూడా నేను చెప్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి. డెవలప్ అవ్వలేనంత మాత్రం సేవకుడు కాకుండా పోతాడా? దేవుని పిలుపు వృధా అయిపోద్దా? కాదు బిడ్డలారా. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో అసలు పిలుపు ఎన్ని రకాలు, ఒక వ్యక్తిని దేవుడు ఎన్ని పనుల కొరకు పిలుస్తాడు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. జాగ్రత్తగా వినండి, నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. అమ్మ, శిరస్సు ఎవరండి? శరీరం ఎవరండి? సంఘం. సంఘం అనే శరీరానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది కదా. ఇప్పుడు ఈ శరీరం అనే సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే, దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ వింటున్నారండి? శరీరం అనే సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి ఇక్కడ ఏమని చెప్పాడండి దేవుడు? ఏమండి చూద్దాం. పరిచర్య ధర్మము జరగడానికి మొదటిదేమో పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘం. సంఘం సంపూర్ణతలోనికి రావాలి. రెండోది సంఘానికి క్షేమం కలగాలి. మూడోది పరిచర్య ధర్మం జరగాల. ప్రభు స్తోత్రం. ఈ మూడు కూడా సంఘం కొరకే. ఈ మూడు కూడా ఏమంటే దేవుని యొక్క సంఘంలో జరిగేటటువంటి కార్యక్రమాలే. ఈ మూడు జరగాలంటే దేవుడు చూడండి ఇక్కడ కొన్ని మాటలు రాస్తున్నాడు. ఆయన కొందరిని అపోస్తులుగాను. మొదటి పిలుపు ఏంటండి అమ్మ? మొదటి పిలుపు ఏంటి? అపోస్తులు అనేది ఒక పిలుపు. అపోస్తులత్వం అనేది ఒక పిలుపు. స్తోత్రం చెప్పండి. మొదట కొందరిని ఎలా పిలిచాడంట? ఎట్లా చూపించండి చెయ్య. కొందరిని అపోస్తులు. ఏంటిది? ఈ ఫింగర్ ఏంటమ్మా? 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు దీన్ని. హల్లెలూయా. 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటే ఏమంటే 5 రకాలైనటువంటి సేవా ధర్మం. మొదటిది అపోస్తులు. అపోస్తులు ఈ బొటన వేలు లాంటోడు. అపోస్తులు ఎలాంటి వాళ్ళండి? బొటన వేలు లేకుండా నువ్వు ఏ పనైనా చేయగలవా? మాట్లాడలేదు. అన్నం తినగలవా? ఎలా తినాలి? అన్నం తినాల్సి వస్తే సుతారం వేస్తారు తాపీతో ఏమంటే ప్లాస్టింగ్ కొట్టినట్లుగా ఇట్లా తీసుకుని ఇట్లా మొహానికి కొట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. సంఘానికి అపోస్తులు లేకపోతే కనుక సంఘ పరిస్థితి అలా ఉంటుంది. అపోస్తుల యొక్క పని నేను మీకు వీలైతే ఈ 5 పరిచర్యల యొక్క పని తర్వాత చెప్తాను. స్తోత్రం చెప్పండి. ఈ 5 యొక్క పిలుపులు చెప్తున్నాను. మొదటిది ఏంటండి? అపోస్తులు. రెండోది ప్రవక్తలు. ప్రవక్తలు ఏంటి? ఏ వేలు వస్తుంది తర్వాత? ఈ ఏళ్ళ తర్వాత ఈ ఏళ్ళు రాదు కదా, ఈ ఏళ్ళు వస్తుంది అమ్మా. ప్రవక్తలు ఏంటమ్మా? ఇది అంటే ప్రవక్త పని ఏంటి? జాగ్రత్త, అయిపోతుంది నీ పని, జాగ్రత్త అని హెచ్చరించేవాడు ప్రవక్త అంటే. స్తోత్రం చెప్పండి. ఈయనేమో అన్నిటికి బేస్మెంట్, ఈయన లేకుండా ఏం జరగదు. రెండోది హెచ్చరికలు ఇచ్చేవాడు ప్రవక్త. దేవుని మాటలు ప్రజలకు చెప్పండి. దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు, దేవుని హెచ్చరికలు ప్రజలకు ఇచ్చేవాడు ప్రవక్త. అందుకే ప్రవక్తకి ఈ వేలేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ప్రవక్త యొక్క పిలుపు. పిలుపు అన్ని ఒకటే కాదండి. మొదటిది అపోస్తుల పిలుపు, రెండోది ప్రవక్తల పిలుపు, మూడోది స్వార్థ. ఏమంటే కొందరిని స్వార్థికులుగాను, అక్కడే ఉంది. మీలో కొందరిని. ఈ మూడవ పిలుపు. వీళ్ళ పని ఏందండి? వీళ్ళ పని ఏంటి? ఒక చోట ఉండరు, వాళ్ళు ఊరూరు తిరుగుతూ సువార్త చేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. అమ్మ అర్థమైందండి. ఎవరు కనబడితే వాళ్ళకి ఇంకా వీళ్ళ సువార్త చెప్తారు. రైల్లో చెప్తారు, బస్సులో చెప్తారు, ఇంట్లో చెప్తారు, గుళ్ళో చెప్తారు, బల్లో చెప్తారు, ఎక్కడైనా వీళ్ళ భారం ఇది, వీళ్ళ పిలుపుది. స్తోత్రం చెప్పండి. నాలుగోది వారిలో కొందరిని కాపరులుగాను. అమ్మ కాపరి పిలుపు ఎన్నోది? ఇప్పుడు అందరు కాపర్లు అయిపోయారు, అందుకే సంఘాలు డెవలప్ అవ్వట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు పిలిస్తే చాలు కాపరిగా. ఏం కాపరే? సంఘ కాపరే. హల్లెలూయా. ఏమండి, ఆ పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశం ఎరగకుండా ప్రతి ఒక్కడు దేవుని దర్శనం పొందిన ప్రతి ఒక్కడు కూడా దేవుని బిడ్డలారా ఒక 4 గోడలతో మందిరం కట్టుకొని నేను సంఘ కాపరిని, నన్ను దేవుడు పిలిచాడు, నా దగ్గరికి ప్రజలు రండి అంటే ఎలా వస్తారు? ఐదోది వారిలో కొందరిని ఉపదేశకులు అంటే బోధకులు. ఏమండి ప్రసంగాలు చేసేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. అమ్మ వింటున్నారండి? స్తోత్రం చెప్పండి. ఐదోది ఏంటంటే, ఐదో పిలుపు ఏంటండి? ఉపదేశకులు, ప్రసంగాలు చేసేవాళ్ళు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు కొంచెం మీకు బోరు కొట్టే విధంగా ఉండొచ్చు కొంతమందికి, కొందరికి మాత్రం ఆస్త ఉండొచ్చు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఓహో దేవుని సేవ అంటే ఇదా,
ఏమండి ఈ 5 రకాల పిలుపు. ఇప్పుడు ఈయన ఈ ఈ అపోస్తులుడు ఉన్నాడు కదండి, చెప్పేస్తున్నాను, ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఇంక మళ్ళీ తర్వాత ఎందుకు. అపోస్తులుడు ఉన్నాడు కదా, ఈయన అన్నిటిని ముట్టుకోగలడు. ఒకసారి ఎట్లా చూపించండి, ముట్టుకున్నాడు లేదా? అన్ని వేలతో టచ్ ఉందా లేదు ఈయనకి? అంటే ఈయన అపోస్తులుడు సంఘాన్ని కట్టగలడు. అపోస్తులుడు ఏం చేస్తాడండి? సంఘం కట్టగలడు, ప్రవచనం చెప్పగలడు, అంటే ఒక ప్రవక్తగా పనిచేయగలడు, సువార్త కూడా చేయగలడు, సంఘాన్ని కాపరిగా కూడా నడిపించగలడు, మంచి ప్రసంగాలు, బోధకుడుగా సంఘాలని, చచ్చిపోయినటువంటి సంఘాన్ని తిరిగి బతికించగలడు. ఎవరు? ఈయన. చూడండి, ముట్టుకుంటున్నాడా లేదా? మాట్లాడలేదు, ముట్టుకుంటున్నాడు కదా. రెండోది ఏంటి? రెండోది చూపించండి, ప్రవక్త. ఈ ప్రవక్త అందరిని ముట్టుకోగలడు. ఒకసారి ట్రై చేయండి. ఏంటి? ఇటు పక్కన ఉన్నవాడిని ఇటు పక్కన కూడా ముట్టుకోలేడు, కష్టమే. ఒక్కటే, ఈ ప్రవక్త అనేవాడు దేవుని దగ్గర నుంచి ప్రవచనాలు చెప్పుకుంటూ సువార్త మాత్రం ప్రకటించగలడు. స్తోత్రం చెప్పండి. ఈయన సంఘం కట్టలేడు. ప్రవక్తల సంఘాన్ని కట్టలేరు. శ్రద్ధగానండి. ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరికే తెలీదు. దేవుడు పలానా దేశానికి పోరా, పలానా చోట పో, అక్కడ ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళకి నా ప్రవచనం చెప్పాలని. కానీ మరి ఈ సంఘం ఎవడు పాలు చేస్తాడు? ఇంకా కట్టిన సంఘాన్ని ఏం చేయాలి చెప్పండి కదా. దేవుని బిడ్డలారా, అందుకే ప్రవక్తకి కాపరి గుణాన్ని దేవుడు ఇవ్వలేడు. కాపరి తత్వం ప్రవక్త చేయలేడు. స్తోత్రం చెప్పండి. ప్రవక్త అనేవాడు సువార్త ప్రకటిస్తాడు, దేవుని యొక్క హెచ్చరికలు తెలియజేస్తూ ప్రజలను హెచ్చరించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది ఒక పిలుపు. మూడోదేంటి? సువార్థికుడు. మూడోది ఏంటంటే కొందరిని సువార్థికులుగా పిలిచాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇట్లా చూపించండి, సువార్థికులు ఎవరు? మిడిల్ ఫింగర్ ఉంది కదా, ఇది సువార్థికుడు. ఈ సువార్థికుడు ఎవరెవరిని ముట్టుకుంటున్నాడు? ఇటు ప్రవక్తను ముట్టుకోగలడు, కాపరిని ముట్టుకోగలడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రవక్తని, కాపరి. అంటే ఈ సువార్థికుడు ఒక చోట సువార్త ప్రకటిస్తాడు. సువార్త ప్రకటించిన వారిని ఇదిగో ఈ కాపరికి అప్పగించాలా. ఎవరికి అప్పగించాలండి? మాట్లాడలేదు. స్తోత్రం చెప్పండి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అప్పుడప్పుడు ప్రవచనాలు కూడా చెప్తాడు. సువార్త ప్రకటించుకుంటూ, అమ్మా ఇదిగో నీ జీవితంలో దేవుడి చేయబోతున్నాడు, దేవుడు నీ బ్రతుకులో ఈ అద్భుతం చేయబోతున్నాడు, లేదంటే నీ ప్రవర్తన ఎలాగుంది మార్చుకోమ్మని ఈయన ప్రవచనం చెప్పగలడు. మారిన వాళ్ళని తీసుకొచ్చి సంఘ కాపరికి అప్పగించగలిగినటువంటి పరిచర్య దేవుడు సువార్థికుడికి ఇచ్చాడు. స్తోత్రం చెప్దామా. నాలుగోది ఎవరండి? కాపరి. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వచ్చామండి మన పరిచర్యలోకి. స్తోత్రం చెప్పండి. కాపరి సేవలోకి నాలుగోది. ఈ కాపరి అనేవాడు సంఘాన్ని కాపాడాలా, సంఘాన్ని నడిపించాలా, సంఘం తిందో లేదో చూడాలా, సంఘం ఎదుగుతుందో లేదో చూడాలా, సంఘానికి జబ్బు వచ్చిందో లేదో చూడాలా, సంఘం చెడిపోతుందేమో చెదిరిపోతుందేమో అని చూడాలా, నిద్రాహారాలు మానుకోవాలా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, గొర్రెల్ని పెంచడం మాత్రం, గొర్రెలను కొనేసి దొడ్లో కట్టేస్తే సరిపోదు. గొర్రె అర్ధరాత్రులు అరుస్తుంది. ఎందుకు అరిసిందో నిద్ర మానుకొని లేచి వెళ్ళి చూడాలొద్దా? మాట్లాడలేదండి. అది ఎందుకు అరుస్తుందో కూడా నువ్వు ఇంట్లోనే చెప్పగలగాల. స్తోత్రం చెప్పండి. మన స్వరూపకాల ఇంటికి ప్రార్థన చేయడం ఏదక్క వెనక్కి వెళ్ళిపోయిందా? స్వరూపకాల ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఏమండి సైడ్లానక ప్రార్థన చేస్తున్న పక్కన మేకలు అరుస్తూ ఉన్నాయి ఒకటే. బా దాంట్లోకి ఆకలి వేస్తున్నట్టుంది, నేను వెళ్ళి కొంచెం ఏసి వస్తానన్నాడు. ఎవరు? ఓ పక్కన నేను ప్రార్థన చేస్తున్న, కళ్ళు మూసుకొని ఉన్నాడు ఆయన చెవులు మాత్రం అక్కడే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కాపరి గుణం. కాపరి గుణం ఏంటో తెలుసండి? నా పిల్లలు ఎలా ఉన్నారో, నా సంఘం ఎలా ఉందో, వారికి క్షేమంగా ఉన్నారో లేదో, వాళ్ళు తప్పిపోతున్నారేమో, వారికి ప్రమాదం ఏమైనా వస్తుందేమో, వారు ఆపదలు ఉన్నారేమో, వారి కడుపు నిండిందో లేదో, ఇవన్నీ చూడాల్సినటువంటి సేవా పిలుపు ఒక కాపరిది. స్తోత్రం చెప్పండి. ఈ కాపరి అమ్మ సంఘాన్ని కాపాడగలడు, ఇటు సువార్త ప్రకటించగలడు, ఇటు ఉపదేశం కూడా మాట్లాడలేదండి. స్తోత్రం చెప్పండి. అందుకే నేటి కాపర్లు ఏమండి బయట మీటింగాల్లో వాడబడుతూ ఉన్నారు. నేటి కాపర్లు సువార్త మీటింగాల్లో ఉన్నారు. నేటి కాపర్లు సంఘాలు నడిపిస్తున్నారు. హల్లెలూయా. అలాగే చివరిదే అమ్మ ఈడు ఒంటరోడు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఉపదేశకుడు, ఈయనకి పాప ఎవరు తోడుండరు. హల్లెలూయా. ఉపదేశకుడు కేవలం మీటింగాల్లో మాత్రం వాక్యాల్లో వాడబడతాడు, కానీ సంఘంలో మాత్రం ఉంటాడు. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈయన సంఘ సేవకుడికి అంటుపెట్టుకొని ఉండేటటువంటి వ్యక్తి అనమాట. ఈయన ఎవరండి? ఈయన ఉపదేశకుడు. ప్రభు స్తోత్రం చెప్దామా? ఈయనకి కాపరికే సంబంధం. ఈ కాపరి ఎవరిని పిలుస్తాడండి మీటింగ్ పెట్టినప్పుడు?
అట్లేదండి. ఇటు ఉపదేశకుని పిలుస్తాడు, లేదంటే అయ్యా సువార్త ప్రకటిద్దాం రండి అని సువార్తకుని పిలుస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈ 5 లక్షణాలు అమ్మా సేవ, పిలుపు. ఈరోజు దేవుడు సేవకు పిలవగానే వచ్చి మందిరం కట్టేసి నాకు డెవలప్ అవ్వట్లేదు, నా మందిరానికి ఎవ్వడు రావట్లేదు, నా సంఘం ఇంతే ఉందంటే ఎందుకు డెవలప్ అవుద్ది? దేవుడు ఏం చెప్పాడు? నీ పిలుపును, నీ ఏర్పాటును మరి నిశ్చయముగా జాగ్రత్త పడు అన్నాడు కదా. స్తోత్రం చెప్పండి. ఎవరిని నిశ్చయించుటకు మరి జాగ్రత్త పడమన్నాడు కదా. అసలు నీది ఏ పిలుపో తెలియకుండా, దేని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడో తెలియకుండా నా సేవ డెవలప్ అవ్వట్లేదంటే అసలు నీ సేవ పిలిపేనా? నీ పిలుపు కాపరి పిలిపేనా? నీ పిలుపు సంఘాన్ని నడిపించే పిలిపేనా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? స్తోత్రం చెప్పండి. కొంతమంది వివేకం లేని వారి కింద ఒంటరిగా మిగిలిపోతున్నారండి. స్తోత్రం చెప్పండి. ఏదో 4 మాటలు చెప్పి సంఘం మందిరం కట్టేస్తే సేవ పిలుపు కాదు అది. దేవుడు గొర్రె పిల్లలను అప్పగించాలా? ఎవరు అప్పగించాలండి? చెప్పండి అమ్మా. దేవుడు అప్పగించాలా? ప్రభు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఇంకో చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు ఈ సేవకుడు అమ్మా, ఈ కాపరి ఉన్నాడు కదండి, కాపరి ఉన్నాడు కదా, ఈ కాపరి దేవుని ఏర్పాటులో ఉండి కూడా సంఘం డెవలప్ అవ్వట్లేదంటే మరి దానికి కారణం ఏంటండి? ఇప్పుడు సంఘం డెవలప్ అవ్వకపోవడానికి అసలు అర్థం కాపరి పిలుపు అయ్యి ఉండకూడదు. కాపరి పిలుపు కానప్పుడు దేవుడు గొర్రెలను ఎలాగ అప్పగిస్తాడు? ఇప్పుడు వెనకాల అన్నాడు రాము, లూకా బ్రదర్ కొత్తగా వచ్చారు కదా, ఆయన ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం చేస్తాడు. స్తోత్రం చెప్పండి అమ్మ. ఏం చేస్తాడండి? ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం చేస్తాడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఒప్పుకొని ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర వర్క్ చేస్తున్నారు, పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన్ని నేను పిలిచి, దేవుని బిడ్డలారా, ఆయన ఆ లోపల డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఆయన పిలిచి నేను ఆయనకి తెలియలేని పని చేయమన్నాను అనుకోని, చేయగలరా? అట్లట్లేదు, చేయలేడు. స్తోత్రం చెప్పండి. ఆయనకు మైక్ ఇచ్చి 4 వాక్యం చెప్పంటే ఏం చేస్తాడు? ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేద్దరు కానీ రండి అని చెప్పి నన్ను పిలిచి ఈ పని చేయండి అయ్యారు అంటే నేను చేయగలనా? ఎందుకంటే ఆయన పని అయింది, నా పని. అలాగే దేవుడు నిన్ను కాపరిగా పిలిస్తే నువ్వు కాపరి పని చేయగలుగుతావు. దేవుడు నీకు గొర్రెలను అప్పగిస్తాడు, దేవుడు నీకు సంఘాన్ని అప్పగిస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, కొంతమందికి కాపరి పిలుపు ఉంటుంది కానీ డెవలప్మెంట్ ఉండదు. అమ్మ అర్థమైందా? కాపరి పిలుపు ఉంటుంది కానీ మాట్లాడలేదు, డెవలప్మెంట్ ఉండదు. ఎందుకు? కారణం ఏంటి? బైబిల్లో 2 కారణాలు ఉన్నాయి. జాగ్రత్తగా రండి. 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాల్లో కూడా వీరు చెప్పేటటువంటి 2 రీజన్స్ ఉంటాయి. ఒకప్పుడు అండి మా సంఘం 150 మంది ఉండేదండి, మరి ఇప్పుడు 5 ఉన్నారు. ఒకప్పుడు అండి అబ్బో గొప్ప అద్భుతాలు జరిగాయండి, మరి ఇప్పుడు ఏం జరగట్లేదండి. ఒకప్పుడు అండి కుప్పలు వచ్చి వాళ్ళండి మా దగ్గరికి, ఇప్పుడు ఒకప్పుడు ఎందుకు అలా ఉంది, ఇప్పుడు ఎందుకు అలా లేదు? ఒకప్పుడు ఎందుకు అంత గొప్పగా సేవ ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు? 2 కారణాలు ఉన్నాయి, నేను చెప్తాను. చూడండి వాక్యంలో ఈ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. వీలైతే వచ్చే వారం ఏమండి, ఇదిగో దైవజనుడు అంటే ఎవరో చెప్పాను, దైవజనుడి యొక్క ఏర్పాటు ఎలాంటిదో చెప్పాను. ఏమండి, దైవజనుడి యొక్క పిలుపు ఎలాంటిదో కూడా ఈ వారం చెప్పాను. ఆ పిలుపులో ఉండి కూడా నువ్వు దీవించబడట్లేదంటే కారణం కూడా ఇప్పుడు చెప్తున్నాను. వచ్చే వారం ఏమంటే దేవుని ఏర్పాటులో ఉన్న దైవజనుడు ఎలా ఉండాలి అనేది వచ్చే వారం చెప్తాను. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఒక 5-10 నిమిషాల్లో ఈ 2 మాటలు నేను చూపించి వాక్యం ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చెయ్యరు కనుక వారే వర్ధిల్లకై ఉన్నారు, వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. స్తోత్రం చెప్పండి. కాపర్లు ఏం చేస్తున్నారంటే అండి, దేవుని దగ్గర విచారణ చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. విచారణ అంటే ఎంక్వైరీ. ప్రభా అసలు ఈ సమస్యను నేను ఎట్లా సాల్వ్ చేసుకోవాలా? ప్రభా నా సంఘం డెవలప్ అవ్వట్లేదు, నేను ఏం చేయాలా? నేను ఎట్లా నడవాలా? నాలో ఉన్న లోపం ఏంటి? ప్రభా నా సంఘానికి నేను ఎలాంటి ఫుడ్ పెట్టాలా? ఏ వాక్యం చెప్పాలా? నా సంఘంలో ఈ బలహీనతతో ఉన్నారు ప్రభా, వారు స్వస్థత పొందాలంటే వారికి నేను ఏమని చెప్పాలా? ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఎంక్వైరీ చేయడం. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలండి? దేవుడి దగ్గర ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, బస్ స్టాండ్లో ఉంటుంది, రైల్వే స్టేషన్లో ఉంటుంది, ఎయిర్పోర్ట్లో ఉంటుంది. నువ్వు ఏ ప్రాంతానికి పోయినా అక్కడ ఎంక్వైరీ కౌంటర్ అనేది ఒకటి ఉంటుందండి. ఎందుకు?
అలా ఎంక్వైరీ కౌంటర్ యొక్క ఉద్దేశం ఏంటి? నీకు తెలియలేదని తెలుసుకోవడం. స్తోత్రం చెప్పండి. నీకు తెలియలేదని తెలుసుకోవడానికి. ఒక కాపరి, దేవుడి యొక్క పిలుపులో ఉన్నటువంటి కాపరి దేవుడి దగ్గర అడిగి తెలుసుకోవాలా. ఏం తెలుసుకోవాలి? అన్నీ తెలుసుకోవాలా. నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు నీకు సంఘం అప్పగిస్తా. స్తోత్రం చెప్పండి. నీ సొంత పెత్తనాలు చేయడానికి కాదు దేవుడు నీకు సంఘం అప్పగించింది. దేవుని ఇష్ట ప్రకారంగా నడిపిస్తావని. స్తోత్రం చెప్పండి. దేవుని ఇష్టాన్ని గౌరవిస్తావని. హల్లెలూయా. దేవుని చిత్తంలో నడుస్తామని ఇక్కడ రాయబడింది. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయట్లేదంట. దేవుని అడగట్లేదంట. ప్రభువా, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సువార్త చెప్పాలి, ఏం చేయాలి, వారిని రక్షణలోనికి నడిపించాలంటే నేను కడుపు మార్చుకోవాలా, ఉపవాసం ఉండాలా, ఆన్లైన్ ప్రేయర్ చేయాలా, లేకపోతే కనుక సంఘంతో పాటు ఒక సువార్త కూటం పెట్టాలా? ఏదో చేయరు. నామకార్థంగా అలవాటు ప్రకారమైనటువంటి సేవ అయిపోయింది నేటి దినాల్లో. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ సేవ అండి? అలవాటు ప్రకారం. ఆదివారం వచ్చింది, 4 పాటలు పాడదాం, ఏదో వాక్యం చెప్తాం, ఒక అర్ధగంట. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆదివారం దాకా సంఘానికి కనబడ్డాయినా ఎప్పటిదాకా? కాపర అలాగుంటే గొర్రెలు బతుకుతాయా? అట్లట్లేదండి. ఏమండి, ఈ ఆదివారం వాక్యం చెప్పేసి సంఘాన్ని గాలి కుదిలేసి మళ్ళీ వారం అంతా బయట ఎక్కడో తిరిగి మళ్ళీ వారం రోజుల తర్వాత సంఘానికి వస్తే మరి గొర్రెలు ఏమైపోలే అమ్మా? దాంట్లో నీళ్ళు ఎవడు పెడతాడు? వాటి ఫుడ్ ఎవడు పెడతాడు? ఇప్పుడు వెనకాల చంద్రకళకు ఉంది. ఇక్కడ బైబిల్లో సేవని ఏమండి గొర్రెల పెంపకంతో పోల్చాడు సేవని. రెండోది వ్యవసాయంతో పోల్చాడు. స్తోత్రం చెప్పండి. మీరు దేవుని వ్యవసాయం అన్నాడు సంఘాన్ని. ఇప్పుడు అక్క వ్యవసాయం చేస్తుంది, అన్నోళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, సుధాకర్ అన్న, అక్క, ఇంకొక చాలా మంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు వారానికి ఒకసారి వెళ్ళి పొలానికి, వారానికి ఒకసారి వెళ్తారా ఎవరన్నా? ఏమండి, కనీసం 2-3 రోజులకి ఒకసారి పోయి చూస్తూ ఉండాలి. ఈరోజు మంచిగా కనిపించిన పొలం రేపు షేడ్ వస్తుంది, రేపు కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది నీకు. ఏమండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ వేరులో ఉన్నటువంటి జబ్బు ఒక పూటలో బయటికి కనబడుతుంది, అప్పుడు కనబడదు ఒక పూట తర్వాత బయటికి. కాబట్టి నువ్వు రోజు వెళ్ళకపోతే పంట నీ చేతికి రాదు. రోజు వెళ్ళకపోతే నువ్వు చేసే పొలం ఆగమైపోద్ది. అలాగే కాపరి కూడా ప్రతి దినం గొర్రెలతో ఉండకపోతే, గొర్రెలకు ఏ ఫుడ్ పెట్టాలో దేవుణ్ణి అడగకపోతే, గొర్రెలను ఎక్కడికి నడిపించాలో దేవుణ్ణి అడగకపోతే సంఘం కూడా, దేవుని బిడ్డలారా, డెవలప్మెంట్ ఉండదు. స్తోత్రం చెప్పండి. ఏమీ లేని చోట గొర్రెలను పట్టుకెళ్ళి కట్టేసాం అనుకో, గొర్రెలు ఉంటాయా? వాటికి ఏం కావాలి చెప్పండి అమ్మా? మేత కావాలా. నువ్వు కంచి వేసినా సరే అది కంచి దాటుకొని వెళ్ళిపోద్ది. స్తోత్రం చెప్పండి. మళ్ళీ అక్కడ మేత ఉండదు. కానీ ఏం చెప్తారు? సంఘాన్ని వదలకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని మానకూడదు. స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా సంఘానికి, బిడ్డ, నీకు ఇక్కడ వాక్యం అందకపోతే, ఎక్కడ నీకు ఆశీర్వాదం రాకపోతే, దేవుడు పిలిచిన మరొక సేవ కనుక నీకు వాక్యానుసారంగా కనబడితే సంతోషం గెలిపో. స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు ఇదే మాట చెప్తున్నా కదా. ఎందుకనండి? గొర్రెల యొక్క కడుపు నింపడానికి దేవుడు సేవకుని ఏర్పాటు చేశాడు. సేవకుడు కడుపు నింపుకోవడానికి కాదు. స్తోత్రం చెప్పండి. సేవకుని దేవుడు పెట్టుకున్నది గొర్రెల కడుపు నింపడానికి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విచారణ చేయకపోబట్టి ఏమండి అక్కడ అభివృద్ధి లేదంట. స్తోత్రం చెప్పండి. అనేక మంది దేవుని బిడ్డలారా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుణ్ణి అడగట్లేదు. ప్రభువా, నా సంఘం అభివృద్ధి చేయ్యా, అయ్యా నా సంఘాన్ని నేను అలా నడిపించాలయ్యా, నా సంఘానికి ఏ వాక్యం చెప్పాలయ్యా. దేవుని దగ్గర విచారణ లేదు, దేవుడి దగ్గర ప్రార్థన లేదు, దేవుని బిడ్డలారా సిద్ధపాటు లేదు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఏమండి, వాక్యంలో కాపరి ఎలా ఉండాలో 23వ కీర్తనలో రాశాడు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కల, పచ్చిక కలిగిన చోట్లకు ఆయన నన్ను కాపరని వాడు ఎక్కడికి నడిపించాలండి? గొర్రెల్ని పచ్చికలోనికి నడిపించాలా, తృప్తిగా పెట్టాలి. అమ్మయ్య చాలరా, ఈరోజు దేవుడు నాతో ఎంత బాగా మాట్లాడాడు, ఎంత బాగా దేవుడు నన్ను దర్శించాడో. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కాపరి యొక్క గుణం. అది కాపరి మాత్రమే ఆ పని చేయగలడం. ఏమండి, ఇక్కడ రాయబడింది, వారు అలాంటి పచ్చిక కలిగిన స్థలాల్లోనికి వారు నడిపించట్లేదు కాబట్టి వారి గొర్రెలు చెదిరిపోతున్నాయని రాయబడింది. ఒకప్పుడు 150 మంది అండి, ఇప్పుడు లేరండి. ఎందుకుంటారు? నీలో సిద్ధపాటు లేదు. నీకు నా గొర్రెలకి ఏం పెట్టాలనేది లేదు, నేను ఎంతసేపు మేసానా లేదనేది కావాలా. స్తోత్రం చెప్పండి. అలాంటప్పుడు గొర్రెలు ఎలా ఉంటాయి? అలాంటప్పుడు సంఘం ఎలా ఉంటారు? సంఘ క్షేమం కొరకు ఆలోచించకుండా సంఘం ఎలా నిలబడుతుంది?
హల్లెలూయా. అమ్మా ఇంకొక మాట, ఈ యూట్యూబ్ వేదికగా ఏమంటే కూర్చున్నటువంటి సంఘం ముందు నేను ఒక మాట చెప్తున్నానండి. ఒక వ్యక్తి సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడంటే కారణం ఏమంటే ఆ వ్యక్తి సొంత నిర్ణయం కాదు, దేవుని ఏర్పాటు. జాగ్రత్తగానండి, సొంత నిర్ణయం కాదు, దేవుని ఏర్పాటు ఉంటేనే ఆ వ్యక్తి సంఘాన్ని వదిలి పారిపోతాడు. హల్లెలూయా. అన్ని ఉండి వెళ్ళిపోయాడు అనుకో, వాడు మూర్ఖుడు. ఎవరండి? తప్పిపోయిన గొర్రెల్లో 100 గొర్రెల్లో ఒక గొర్రె ఎందుకు తప్పిపోయింది? మూర్ఖత్వం. మంచి కాపరి ఉన్నాడు, మంచి వాక్యం ఉంది, మంచి పచ్చిక కలిగిన చోట్లకి నడిపిస్తూ ఉన్నప్పటికీ కొంతమందికి మూర్ఖత్వంతో తప్పిపోతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూర్ఖత్వంతో తప్పిపోతే అలాంటి గొర్రెల్ని ఏమండి కొవ్వెక్కిన గొర్రెలు అన్నాడు 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో. ఒకసారి చూద్దామా? అమ్మో, మళ్ళీ ఈ మాట చూపించకపోతే నేనన్నాను అనుకుంటారు మీరు. స్తోత్రం చెప్పండి. 34వ అధ్యాయం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చూడండి. పద్దెనిమిది వచనం, 17 వచనం. నా మందా మీ విషయమై దేవుడినైన యెహోవా నేను సెలవిచ్చినది ఏమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? 18 వచనం. విశేషముగా మేతమేసి మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కుటం మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయటి మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మేయాలా? కాళ్ళతో మీరు బురదగా కలిపినవి అవి తాగాల? కొంతమంది ఉంటారండి, సేవలో ఉంటారు, సంఘంలో ఉంటారు, అన్ని మేలులు అనుభవిస్తారు, సంఘం మీద నిందలేస్తారు. ఇదిగో అలాంటి వాళ్ళ కోసం ఈ మాట. మీరు బాగా మేస్తున్నారు, మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కి సంఘాన్ని పాడు చేస్తున్నారు. నా గొర్రెలు మేతను మీరు చెరగొడుతున్నారు. మీరు కావలసినంత తాగుతున్నారు, మిగిలిన దాన్ని కలకల చేసి మురుకు చేసి నా పిల్లల నోటి దగ్గర రాకుండా మీరు నాశనం చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. మీకు నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్తావా? బిడ్డా, వింటున్నావా? నువ్వు ఒక సంఘంలో ఉన్నావా? సంఘం ద్వారా నువ్వు మేలు పొందుతున్నావా? సంఘం ద్వారా నువ్వు పోషించబడుతున్నావా? సంఘం ద్వారా నువ్వు ఆశీర్వదించబడుతున్నావా? ఆ సంఘ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, ప్రయాసపడాలా. ఆ సంఘ క్షేమం కొరకు నువ్వు చెయ్యగలిగినంత నువ్వు చెయ్యాలే తప్ప సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేనే లేదు. హల్లెలూయా. ఇక్కడ అంటాడండి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ మాటను మనం చదువునామా? దేవుని బిడ్డలారా, ఇదే 34వ అధ్యాయం 10వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధనైతిని. ఏ కాపర్లకండి? ఏ కాపర్లో చెప్తాడండి? చూడండి 3వ వచనంలో రాయబడి ఉంటదండి. 2వ వచనంలో మధ్యలోంచి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తన కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపర్లకు శ్రమ. మీరు ఏం చేస్తారంటే అండి, వారి కడుపు చూసుకుంటారు, సంఘం కడుపు చూడరు. వారి కొరకు వారు చూసుకుంటారు, సంఘం ఎట్లా చెడిపోయినా వాళ్ళకి సంబంధం పట్టింపు ఉండదు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వు తిని బొచ్చు కప్పుకుందరు కానీ గొర్రెలను మేపలేని సేవకులు, వాక్యం సరిగ్గా చెప్పలేనటువంటి సేవకులు. దేవుని బిడ్డలారా, ఇంకా సేవకుడికి మరో పని ఏముందండి చెప్పండి అమ్మా? సైడ్ బిజినెస్లు ఎందుకండి సేవకులకి? పెళ్లి వ్యవహారాల సేవకులకి ఎందుకండి? దేవుని బిడ్డలారా, సంచి ఉంటుంది, సంచిలో ఇన్ని ఫోటోలు ఉంటాయి, ఎందుకు ఇవన్నీ అవసరమా? దేవుని సేవకుడు వాక్యం ప్రకటించాలి. దేవుని సేవకుడు సంఘం కడుపాలా, నింపాలరా, సంఘాన్ని ఎట్లా పోషించాలరా, సంఘాన్ని దేవుని రాజ్యానికి ఎలా సిద్ధపరచాలరా అనేది చూడాలి. కానీ సైడ్ బిజినెస్లు పెట్టుకుని సంఘాన్ని గాలి కుదిలేసి సంఘాన్ని పట్టించుకోకుండా వారు కడుపు నింపకుండా ఈయన కడుపు కోసం ఈయన ప్రయాసపడి సేవకులకు శ్రమను బైబిల్ చెప్పట్లేదా? స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, అలాంటి సేవకులకు దేవుడు విరోధవుతాడంట. 10వ వచనం, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధనైతిని. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, అంటే అందరిని అంటలేదని నేను, ఫోటోలు పట్టుకొని లేదా ఈ చేసే వాళ్ళని అంటలేదు నేను. దేవుని బిడ్డలారా, కొంతమంది అదే పనిగా ఉండి సేవను నిర్లక్ష్యం చేసే వాళ్ళ కొరకు మాట్లాడుతున్నారు. అర్థమైందండి? పాపం వాళ్ళు సేవ చేసుకుంటారు. పిల్లలు ఏదో సంఘంలో పిల్లలకి పెళ్లి సంబంధం కోసం బయట ఎవరో ఒకరిని వాళ్ళ కోసం అంటలేదు. కొంతమంది దేవుని పిలుపు కలిగి సేవ నిడిచిపెట్టి ఇంకా అదే పని మీద తిరుగుతారు. ఇక వాళ్ళు సంఘాన్ని పట్టించుకోకుండా వాళ్ళ కొరకు మాట్లాడుతున్నాను.
స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? వాళ్ళను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. ప్రభు స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, అలాంటి కాపర్లకు నేను విరోధనైతిని. సంఘాన్ని పోషించలేని కాపర్లకు విరోధిగా ఉంటాడంట దేవుడు. సంఘాన్ని పట్టించుకోలేని కాపర్లకు దేవుడు విరోధిగా మాట్లాడరేంటండి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు చూడండి మరొక మాట, నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించేదను, వారు గొర్రెలు మేపుట మానిపించేదను. ఏం చేస్తాడంటండి? అట్లట్లేదు, గొర్రెలు మేపడం దేవుడు మానిపించేస్తాడంట. అంటే అర్థం ఏంటి? ఆయన దగ్గర నా గొర్రెలు తీసుకొని దేవుడు ఇంకొక ఆపరికిస్తాడు. అప్పుడు ఈయనకి పని ఉంటుందా? అట్లట్లేదండి. దేవుడే చెప్తున్నాడమ్మా, దేవుడు విరోధి అయిపోతాడంట. కొంతమంది అంటారండి, ఓ నాకు అందరూ విరోధులేనండి, ఆ సేవకుడు ఈ సేవకుడు వాళ్ళు, నీకు ఎవడు విరోధం ఉండడు నువ్వు దేవునికి ఇష్టంగా నడిస్తే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ గొర్రెలు చెదిరిపోతున్నాయి అంటే ఇదిగో దేవుడు తీసి ఇంకొకటికి ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. అసలు నువ్వు గొర్రెలు మేపడాన్ని దేవుడు పూర్తిగా మాన్పించేస్తా అంటే నీ సేవను దేవుడు తీసేస్తానంటున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో కొంతమంది పిలుపుండి కూడా అభివృద్ధి లేకపోవడానికి కారణం ఇదే. ఏంటి కారణం? ఏంటంటే, ఒకటి దేవుడి దగ్గర విచారణ చేయక, రెండోది దేవుడిచ్చిన గొర్రెల్ని పట్టించుకోకపోవడం, దేవుడిచ్చినటువంటి వారి మీద బాధ్యత చూపించకపోవడం. ఈ రెండింటిని బట్టే నేటి సంఘాలు డెవలప్ అవ్వట్లేదు, అనేక మంది సేవకులు డెవలప్ అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. హల్లెలూయా. ఈరోజు మనం 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటి? దైవజనుడు అనేవాడిని ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? సంఘమా? మనుషుల? ఏమండి, కులమా? లేకపోతే మతమా? దేవుడు ఏర్పాటు చేసుకోవాలా? స్తోత్రం చెప్పండి. దైవజనుడి ఏర్పాటు దేవుడి ద్వారా జరిగేది, మనుషుల ద్వారా జరిగేది కాదు. దైవజనుడి యొక్క అభివృద్ధి దేవుడి వల్ల కలిగేది, మనుషుల వల్ల కలిగేది కాదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి గుర్తు ఏంటంటే, దేవుడు ఆ వ్యక్తి వెనువెంటుండి నడుస్తాడు, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, చెప్పబడిన వాక్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొందరి యొక్క సేవ అభివృద్ధి అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, బహుశా దేవుడు పిలిచిన పిలుపును వారు గుర్తెరగట్లేదేమో. పిలుపులు 5 రకాలు, సేవ 5 రకాలు. 5 రకాల సేవలో ఈ కాపరి సేవ అనేటప్పటికి అనేకులు మక్కువ చూపిస్తున్నారు. ఎందుకని? కాపరి సేవలో 100 గొర్రెలు ఉంటాయి. ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క రూపాయి వేసినా 100 రూపాయలు. మరి సువార్థికుడికి ఎవరు డబ్బులు ఇస్తారు? ఎవరైనా ఇస్తారా? ఎవరు కదా. ప్రవక్తని అందరూ తిట్టుకునే వాళ్ళే తప్ప ఇంట్లోకి చేర్చుకొని ఇంత అన్నం పెట్టి వాళ్ళు ఉంటారా? ఉండరే. అపోస్తలుడు అన్ని ప్రాంతాలు తిరగాలి, మరి ఈయనకి సరైన ఇల్లే ఉండదు, ఇంక సంఘం ఏం నుంచి వస్తుంది? బోధకుడు అన్ని సంఘాలు తిరిగి వాక్యం ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, ఏదన్నా సేవకుడు పిలిస్తేనే ఈయనకి ఫుడ్. మరి కాపరికి అండి 365 రోజులు ఫుడ్డే. స్తోత్రం చెప్పండి. అందుకనే నేడు దినాల్లో అన్ని పిలుపుల కన్నా కాపరి పిలుపుకి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అందులో నిజంగా ఇది దేవుని ఏర్పాట కాదనేది కూడా అర్థం చేసుకోవట్లేదు. అందుకే దేవుని బిడ్డలారా, సేవకులు ఉంటున్నారు కానీ సంఘాల్లో విశ్వాసం ఉండట్లేదు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తామా? రెండోది, మొదట్లో దేవుని పిలుపుకు లోబడినటువంటి ఈ సేవకుడు రాను 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 ఏం చేస్తున్నాడు? తన సొంత ఇష్టాలను గొర్రెల మీద రుద్ది, గొర్రెలను బాగోగులను పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా, గాలి కుదిలేబట్టి, దేవుని యొక్క విచారణ చేయకుండా, వాక్యాన్ని సిద్ధపడకుండా, ప్రిపేర్ అవ్వకుండా ఉండే విధానాన్ని బట్టి సంఘాలు చెదిరిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి. సంఘాల్లో అభివృద్ధి ఉండట్లేదు. ఒకప్పుడు 150 మంది ఉన్న సంఘం ఈరోజు 50 మందికో 25 మందికో పడిపోతున్నాయంటే సంఘాన్ని దేవుడే తీసేస్తున్నాడు. ప్రభు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ విషయాలు మనం గమనించుకోవాలి తప్ప నలుగురి మీద పడి మనం ఏడవనే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడి మాటలు మనకు దీవించును గాక. వీలైతే వచ్చే వారం దేవుడు పిలుచుకున్న దైవజనుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? దేవుని బిడ్డలారా, కాబట్టి సంఘం విషయంలో, దైవజనుల విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. దైవజనుల విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉందాం. సంఘం విషయంలో ఈ ఆలోచనలు, ఈ యొక్క విషయాలు మనకు తెలియకపోతే మన సంఘంలో నిలబడలేం. సేవకులను మనం పోషించలేము, సేవకులను మనం ప్రేమించలేము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాటలన్నీ దేవుడు మన వినికిడిలో దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. అమ్మా, అసలు ఒక చిన్న మాట,
ఒక చిన్న మాట ఏంటంటే, కరెంటు పోయి 10 నిమిషాలు అయితే ఒబ్బకి తట్టుకోలేక అటు ఇటు అల్లల్ని ఆడుతున్నారు. రేపు పొద్దున్న నరకానికి పోతే పరిస్థితి ఏంటంటే మాకు చిన్న డౌట్ ఇప్పుడు ఇక్కడ కనీసం ఎండలేదు, జస్ట్ గాలి వేయట్లేదంటే మరి నరకంలో నిత్యము అగ్ని ఆరదు. చెప్పండి అగ్ని ఆరదు కదండి, తీక్షణమైన అగ్ని కదా. ఒకవేళ పొరపాటున దేవుడు అట్లా డోర్ వేసేసి మొదట నేను వేసినట్టు దేవుడు డోర్ వేసి గెట్ అవుట్ అన్నాడు అనుకో, నెక్స్ట్ మినిట్ ఏడపడతావు కదండి. మరి అప్పుడు ఏంటంటే పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించలేదా? స్తోత్రం చెప్పండి. ఒకటి జాగ్రత్త పడండి బిడ్డలారా, పోకుండా జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ వచ్చే వారు మాత్రం ఖచ్చితంగా మీరు 10 గంటల లోపు రాకపోతే వెయ్యబడును.